హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట. ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సో, ఏపీలో చూసుకున్నట్లయితే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ స్కీమ్‌కి సంబంధించి అమౌంట్ అనేది ఎప్పుడు విడుదల చేస్తారని అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట. సో, గైస్ ముందుగా చూసుకున్నట్లయితే ఇవాళ మనకొచ్చిన అప్డేట్ ఏంటంటే, సో, విద్యార్థులకు కోర్సులు పూర్తయినప్పటికీ కూడా సర్టిఫికేట్లు ఇవ్వకుండా చాలా కాలేజెస్ అయితే అడుగుతున్నారనమాట. అస్సలు మీరు ఫీజు కడితేనే మేమైతే సర్టిఫికేట్స్ ఇస్తామని అయితే చెప్తున్నారు. ఎవరైతే పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ అయితే ఉన్నారో చాలామంది స్టూడెంట్స్ అయితే ఈ ప్రాబ్లమ్ అనేదైతే ఫేస్ చేస్తున్నారనమాట. ఇకపోతే అటు అటు చూసుకున్నట్లయితే పేరెంట్స్ అస్సలు ఫీజులు కట్టుకోలేక చాలా ప్రీవియస్‌గా జేవీడీ స్కీమ్ అమౌంట్ అనేది ఎవరికైతే విడుదల కాలేదో చాలామంది స్టూడెంట్స్ అయితే బాధపడుతున్నారనమాట. ఇకపోతే గైస్ క్లియర్‌గా చూసుకున్నట్లయితే రీసెంట్‌గా ఎవరైతే జాయిన్ అయ్యారో అటు ఎంపీసీ స్టూడెంట్స్ కానివ్వండి, అంటే మనకు బీటెక్ స్టూడెంట్స్ కానివ్వండి, బీ ఫార్మసీ అండ్ ఫార్మా-డీ స్టూడెంట్స్ కానివ్వండి, చాలామంది స్టూడెంట్స్ అయితే కొంతమంది అసలు ఫీజెస్ పే చేసేసామన్నా, మాకు ఫీజ్ రింబర్స్‌మెంట్ స్కీమ్ అమౌంట్ ఎప్పుడు విడుదల చేస్తారు? చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు, ఎదురు చూస్తున్నారనమాట. గైస్ ప్రెజెంట్ మనకొచ్చిన అప్డేట్ ఏంటంటే, స్టూడెంట్ సపోర్ట్ టీమ్స్ అయితే వాళ్ళకు కాంటాక్ట్ అవుతూనే ఉన్నారనమాట గవర్నమెంట్‌కైతే. మీరు ఫీజెస్ అంటే గత ప్రభుత్వంలో ఏవైతే పెండింగ్‌లో ఉన్నాయో అవి ఇవి ఖచ్చితంగా విడుదల చేయాలి. చేయకుంటే మాత్రం ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున ఖచ్చితంగా మేమైతే స్ట్రైక్స్ అనేటివి చేస్తాం. అన్నీ చేస్తాం. ఎందుకంటే స్టూడెంట్స్ చాలామందయితే బాధపడుతున్నారు అనైతే వాళ్ళైతే రోజు కాంటాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇకపోతే ఫైనల్‌గా చూసుకున్నట్లయితే మనకు ఎప్పుడు విడుదల చేస్తారు అన్న క్వెషన్ అయితే అందరూ అడుగుతూనే ఉన్నారనమాట. గైస్ 2025లోనే అంటే మనకు నెక్స్ట్ మంత్‌లో ఖచ్చితంగా దీనికి సంబంధించి పక్కా ప్రణాళికతో వస్తున్నామనైతే మనకు రీసెంట్‌గా కూడా అప్డేట్ ఇవ్వడం జరిగింది. మొన్న జరిగిన మీటింగ్‌లో చూసుకున్నట్లయితే గవర్నమెంట్ నుంచి. కాబట్టి మాక్సిమం మనకు జాన్వరిలో ఈ ఫీజ్ రింబర్స్‌మెంట్ స్కీమ్‌కి సంబంధించి అమౌంట్ అనేది ఎప్పుడు విడుదల చేస్తారన్న దానిపైన అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వొచ్చనైతే నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా.